దేవుని వాక్యంలో ముందు కొనసాగుదాం. దేవుని వాక్యములో నుండి రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనము నుండి మనం చదువుకుందాం 10 వరకు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి నీ అచ్చి ఉండవద్దు. పొరుగు వాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెను అను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 13వ అధ్యాయంలో మనము 8 నుండి 10 వరకు చూస్తే ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడాడు. ప్రేమ, ఇక్కడ ప్రేమలో ఆయన చెప్పిన విషయం, దాని ముగింపు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అనే విషయాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ 8వ వచనం నుండి ప్రారంభించి ముగించే దాంట్లో ఇది ఆయన చెప్పేది. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమ ఎంత అద్భుతమైంది, ఆ ప్రేమను గురించి ఇక్కడ మొదటిగా గుర్తించాల్సిన విషయాలు చెప్పాడు. ఆ ప్రేమను గురించి చెప్పేటప్పుడు ఆజ్ఞల గురించి తెలియజేశాడు. ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలన్నీ కూడా ఇవి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞలు. ఇంకా ఏవైనా ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి అని అంటే అవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆ ఒక్క మాటలో పూర్తిగా ఉంది, సంక్షేపముగా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రేమను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 8వ వచనం చూస్తే ఒకరినొకడు ప్రేమించే విషయం తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు అనే చెప్పాడు. అనగా ప్రేమను మనం ఇస్తూనే ఉండాలి అనేది గుర్తు చేశాడు. అలాగే పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికే దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. ధర్మశాస్త్రం అనేది దేవునితో మనకున్న సంబంధము. దేవుడు మనతో వ్యవహరించడానికి, మనము దేవునితో ఉండడానికి మధ్యలో ఉన్న ఒక ప్రమాణం, ఒక ఒప్పందము. మీరు ఇలా ఉంటే నేను మీకు దేవుడిగా ఉంటాను అనే విషయాన్ని చెప్పాడు. నేను దేవుడిగా ఉంటానంటే, దేవుడు అంటే అన్ని విషయాలను చూసుకునేవాడు, అన్ని విషయాల్లో ఆధారమైన వాడు. ఆయన శక్తికి పరిమితులు లేవు, కొలతలు లేవు. వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. పొరుగు అని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రం నెరవేర్చాలి అంటే నువ్వు ప్రేమను కలిగి ఉండాలని చెప్పాడు. ఇందులో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ప్రేమ పొరుగు అని కీడు చేయదు. మనం క్రింద నుండి పై వరకు ఉన్న విషయాల్లో ఇక్కడ ప్రాముఖ్యమైనది ఇదే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. ఇది చాలా ప్రాముఖ్యం. మన ప్రేమను గురించి ఎన్నో విషయాలు వెళ్తూ ఉంటాం, కానీ మొదట ఇక్కడ నుండి మనము వెళ్ళాలి. సరైన విధానం ఇది. మొదట ఎక్కడి నుండి వెళ్ళాలంటే నా వలన ఇతరులకు కీడు కలగకుండా నేను చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ కీడు కలిగింది అంటే దాన్ని నేను భరించాలి. దేవుడు వాక్యంలో చెప్పాడు, మన వలన ఇతరులకు కీడు కలగకుండా జీవించే జీవితాన్ని గురించి దేవుడు వాక్యంలో చెప్పాడు. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి మీదకి మనుషులు ఎక్కినప్పుడు అక్కడ నుండి పడిపోతారు. అప్పుడు నీ ఇంటి మీదకి శాపం వచ్చి కూర్చుంటుంది, మరణం నేను వేధిస్తూ ఉంటుంది. కాబట్టి నీ వలన ఇతరులకు నష్టం కలగకుండా చుట్టూ పిట్టగోడ కట్టు అని చెప్పాడు వాక్యంలో. ఎగ్జాంపుల్స్ కావాలి కదా మీకు, అందు గుర్తు చేస్తున్నా. అంటే ఒకటి, నీ వలన నష్టం కలగకుండా నువ్వు జీవితాన్ని నిర్మించుకో, నంబర్ 1. అలాగే ఒకవేళ నీ వలన నష్టం కలిగితే, ఒకడు గొయ్యను తవ్వి దాని మీద మూత పెట్టక మర్చిపోతే ఆ గొయ్యిలో ఒక వ్యక్తి పడి కాలు ఇరగొట్టుకుంటే దేవుడు అతడు బాగుపడేంత వరకు నీదే పని అనే వాక్యంలో ధర్మశాస్త్రంలో రాయించాడు. ఇవన్నీ చూడడానికి సమయం లేదు మనకు. కాబట్టి మొదటిగా మన వలన నష్టం కలగని విధానంలో జీవించడం దేవుని యొక్క చిత్తం మొదటిది.
అలాగే రెండవది, ఒకవేళ అంత నువ్వు జాగ్రత్త పడుతున్నా ఏదో ఒక కోణములో నష్టం ఇతరులకు జరిగితే దాన్ని భరించాలి నీవు. ఆ నష్టం అంతటిని నీ మీద వేసుకోవాలి అనే విషయాన్ని వాక్యంలో చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంటే, నీ వలన పొరుగువానికి కీడు కలగకుండా చూసుకోవడం అనేది ప్రాథమికమైన విషయం. లేక తప్పనిసరి, మ్యాండేటరీ అది. ఆప్షనల్ కాదది. చూద్దాం సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అది ఉన్నప్పుడు, ఇది ఉన్నప్పుడు కాదు. నీ వలన నష్టం జరిగేదాన్ని మొట్టమొదటిగా నువ్వు నిర్మించు, నష్టం కలగకుండా అనేది చెప్పాడు. గోతిని తవ్వావా నీ కోసము? ఏదైనా డ్రైనేజ్ సిస్టమా, లేకపోతే బోరా, అలాగే ఇల్లు నిర్మించావా? అలా ఎక్కడైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు సంబంధించిన విషయాల్లో నష్టం కలగకుండా ఉండడం మొదటిగా నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నష్టం కలిగితే అది రెండవదిగా, నష్టం కలిగితే దాన్ని నువ్వు భరించాలి. అంటే ఏ రకంగా చూసినా దేవుడు ఏం చేస్తున్నాడు? నీ వలన ఇతరులకు నష్టం కలగకుండా చూసుకోవడం, ఆలోచించడం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని వాక్యం, దేవుని ఉపదేశం, దేవుని నిబంధనలో నిన్ను నిలపగలిగిన విషయం. అలా నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీకు దేవుడు ఉంటాడు. నువ్వు దేవుణ్ణి కలిగిన వాడవు, దేవుడు ఉన్నవాడవు. లేదంటే దేవుడు లేని ప్రజలకు ఏం జరుగుద్దో మనము అది జరుగుతుంది. మనం అందుకొరకు పిలువబడలేదు, అందుకొరకు దేవుడు మనల్ని నడిపించట్లేదు. మనము ఆశీర్వాదాల కొరకు మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటి అనేది మనం చేసేది కాదు, మన పని కాదు. మనం ఎప్పుడు కూడా మనం అలా ఆలోచించడంలోనే పొరపాటు జరుగుతూ ఉంటుంది, దారి తప్పిపోతూ ఉంటాం. మన పని కాదది, దేవుని పని. నా పిల్లల్ని ఎలా ఉంచాలి, ఏ పరిస్థితులు గుండా నడిపించినా ఎలా ఉంచాలి, అదంతా ఆయన పని. ఆయన చేసి ముగిస్తాడు ఖచ్చితంగా. మన పని ఏంటి? విశ్వాసము, విశ్వాస సంబంధమైన సహితమైన ప్రార్థన, అలాగే ఆయనకు లోబడి జీవించుట. ఇది మన యొక్క పని, అది మనం గుర్తించాలి. కాబట్టి ఈ నిబంధనలో మనల్ని నిలిపేది ప్రేమ. అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు ప్రేమ అనేది లేకపోతే వాక్యాన్ని నెరవేర్చలేవు. వాక్యాన్ని నెరవేర్చకపోతే దేవుడు చెప్పినవన్నీ నీ పట్ల చేయలేడు. చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన సిద్ధమే, నీవు ఆయన చేతుల్లో ఉండట్లేదు, నీవు ఆ విశేషతను కలిగి ఉండట్లేదు. ఎందుకు నీకు ఆ విశేషత? అన్ని జనాంగముల కంటే, అన్ని జనాంగంలో ఒక్కొక్క ప్రత్యేకత చూడండి. మనం ఎన్నికలోని కూడా రాం కొన్ని విషయాల్లో. అలాంటప్పుడు ఎన్నికలోనికి రాని నీకు ఎన్నికైన వారి మీద నిలబడేది ఎందుకు వస్తుంది? కృప. ఆ కృపలో ఒకటి ఉంది, ఆయన చెప్పింది ఒక చిన్న విషయం ఉంది. నీవు జాగ్రత్తగా నీ ద్వారా నష్టం కలగకుండా, నీ సంతోషాల్లో కానీ నీ ఏర్పాట్లో కానీ ఇతరులకు నా వల్ల నష్టం కలగకూడదు. నువ్వు చక్కని భోజనం ఏర్పాటు చేసుకున్నావు, ఎదురుగా ఒక వ్యక్తికి అది పడదు. మాంసం తినని వాడు, నువ్వు చక్కని మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో, ఏ బిర్యానో, చేపల బిర్యానో, రొయ్యల బిర్యానో, పీతల బిర్యానో, ఏదో ఉంటాయి కదా, చాలా ఈ మధ్య వింటున్నాను రకరకాలు. తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు ఆస్వాదిస్తున్నావు, ఆకలితో ఉన్నావు. కానీ ఎదుటి వ్యక్తికి పడనప్పుడు ఏం చేయాలి? వాక్యంలో చెప్పాడు. అర్జెంటుగా నువ్వు దాన్ని ప్రక్కన పెట్టు. ఎదుటివాడికి ఏది పడుతుందో దాన్ని మాత్రమే నువ్వు తీసుకో. ఇది ప్రేమ. ఈ ప్రేమ అన్న దాంట్లోనే నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తావు, దేవుని మనస్సును రీచ్ అవుతావు, ఆయన తలంపులకు తగినట్లుగా నువ్వు ఎదుగుతావు, నిలబడతావు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుట అనేది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, నీ కొరకైన విషయాలన్నీ, నీ ఆశీర్వాదాల కొరకు ఎన్ని విషయాలైతే దేవుడు చెప్పాడో వాటన్నిటికీ సంబంధించింది ధర్మశాస్త్రం. మనము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుతాం. అక్కడ ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడో ఆ యొక్క 14 వచనాల్లో
లేక ఆ 13 వచనాల్లో ఎన్ని ఆశీర్వాదాలు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, కూర్చున్నప్పుడు ఆశీర్వదించబడతావు, నిలబడినప్పుడు. కావాలి కదా! నిలబడగానే కడుపులో పట్టేసి కుప్పగూలిపోతే అప్పుడు తెలుస్తుంది. ఓ నిలబడినప్పుడు కూడా ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. కూర్చున్నప్పుడు నష్టం కలిగిందనుకోండి, నిలబడి ఉన్నా బాగుండు అనుకుంటాం. కూర్చున్నప్పుడు కూడా నీకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం కావాలి. బయటికి వెళ్ళి ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి ఉసూరుమంటూ ఇంట్లోకి రావాలని కోరుకుంటామా? లేదు. ఆశీర్వాదం కావాలి. లోపలికి వస్తున్నప్పుడు కూడా సంతోషంగా నీవు రావాలి. అలాగే దేవుడు నీకున్నాడు. చాలా మంది ధనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ధనం నాకుంది అని ధనాన్ని గురించి గొప్పగా, ఎంత గొప్పగా అంటే దేవుడితో సమానమైన పీఠం వేస్తారు. నిజంగా ధనానికే మనం ప్రాణం ఇస్తే అది లబోదిబోమని మొత్తుకుంటుంది. నేనేం చేయగలను? నేనేం చేయగలను? దేవుడు నీకు ఆరోగ్యం అయిపోతే నీ ముందు మటన్ బిర్యానీ పెట్టినా కూడా ఆ వాసనకి నీ కడుపులో తిప్పుద్ది. ఆ అనుభవం కూడా మీకుందో లేదో నాకుంది. అర్థమవుతుంది. కొన్ని వాసనలే పడవు. ఆరోగ్యం లేనప్పుడు. వాసన అనేది సువాసనలు కూడా ఎటువంటి పరిస్థితి? ఆనందము దేవుడిచ్చేది. ఆయన చేతిలో ఉంది. సుఖము, సౌకర్యం ఆయన చేతిలో ఉంది. దాని గురించి ప్రసంగి అద్భుతంగా చెప్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24 నుండి చూస్తే, అన్నపానములు పుచ్చుకొనుట కంటేనో తన కష్టార్జితం చేత సుఖపోవట కంటేనో నరునికి మేలుకరమైనది ఏదియో లేదు అని చెప్పాడు. కానీ ఇదియో దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నాను. ఇది కూడా మన చేతుల్లో లేదు. ఇది కూడా మన చేతుల్లో లేదు. అన్నపానములు సిద్ధపరుచుకున్నాను, రుచికరంగా తయారు చేసుకున్నాను, ఇక తినడమే అనుకున్నా కూడా ఏం చెప్తున్నాడు? 25లో ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఏమంటున్నాడండి? ఎవడికి సాధ్యం అంటున్నాడు. సాధ్యం అయ్యేవాడు రండి. ఎవడికి సాధ్యం అసలు ప్రపంచంలో ఆయన సెలవు లేకుండా భోజనం చేసినా కూడా దేవుడు ఒకవైపు, మిగిలినవన్నీ ఒకవైపు. ప్రార్థనకు అద్భుతమైన అంశం కదా! నేర్చుకుందాం ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు. ప్రార్థనలో మనం నేర్చుకోవాలి. దేవుడు ఒకవైపు, ఆశీర్వాదాలన్నీ ఒకవైపు. ఆశీర్వాదాలతో తులతూగుతున్న నీకేం కావాలి? వ్యక్తిగతమైన ప్రార్థన కావాలి. దానియేలు జీవితంలో చూస్తాం మనం. కాబట్టి దేవుని సెలవు లేక నువ్వు భోజనం చేసినా కూడా ఆ భోజనం ద్వారా సంతోషించుట అనేది ఉంది చూసారు. మళ్ళీ అది ఎందుకు తిన్నామా? కొన్నిసార్లు డైజెస్ట్ కానప్పుడు ఏం తిన్నారు? చైనాలోని కప్పలా? కాదు, రోజు మీరు తినేదే. డైజెషన్ కానప్పుడు ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఏం తిన్నానబ్బా, ఏం తిన్న రోజు తినేదే అది. మనం గ్రహించాలి. కాబట్టి తర్వాత అది ముందు తెలిస్తే బాగుండు. ముందెందుకు తెలుస్తుంది? ముందంతా బాగుంది, ముందంతా ఆస్వాదిస్తున్నాం, తింటున్నప్పుడు ఆస్వాదిస్తున్నాం. కానీ భోజనం చేసి సంతోషించుట కూడా మళ్ళీ నీకు దేవుడు కావాలి. భోజనం చేసిన తర్వాత కూడా నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అది మనం గుర్తించాలి. కాబట్టి మనకేమేం కావాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తానని చెప్పాడు. మనము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోకి వస్తే, మొదటి నుండి చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల ఏం జరుగుతుంది? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అందరికంటే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అన్ని జనాంగాల కంటే ఎందుకు నిన్ను ఎక్కువ చేసే ఒక రూట్ పెట్టాడు దేవుడు. ఏంటది?
ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు నెరవేర్చడం. ఆయన నీకు అనుగ్రహించిన ఒక తేలికమైన పని నువ్వు చేస్తే దేవుడు దైవికమైన మానవ అతీతమైన ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వచ్చి మనల్ని ప్రతి పరిస్థితుల్లో గొప్పగా నిలబెడుతుంది ఆ వాక్యం. మనుషుల వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నారు? జ్ఞానానికి పదును పెడుతున్నారు, ఆలోచనలకు పదును పెడుతున్నారు, నాలుకలకు పదును పెడుతున్నారు, చేతుల కష్టం చేసేదానికి చేతులకు పదును పెడుతూ ఉన్నారు, ఆలోచనలకు పదును పెడుతున్నారు. దేవుడు అన్నాడు, ఇంత చేశారు కదా, కొట్లలో ధాన్యం ఉన్నదా? ఏదైనా ఉందా? అసలు ఏదైనా ఉందా? ఈ చిత్రం అంతా జరుగుతుంది. ధాన్యాన్ని ఆ యొక్క విత్తనములు తీసుకెళ్లి పొలంలో విత్తితే అవి అటే పోతున్నాయి, ఇటు రావడం కాదు. అది దేవుడి పని కదా. నువ్వేనా ఒక ఫ్యాక్టరీ తయారు చేసి దాంట్లో వేసి తయారు చేయడానికి అది నీదా? విత్తనం నీదా? పంట నీదా? ఫలము నీదా? అది దేవుంది. అంతేకాదు, నీకు అర్థం కానిది అంటే నీ జ్ఞానంతో కూడా దాన్ని అర్థం చేసుకోలేవు. ఎలా జరుగుతుంది? చచ్చిన దాంట్లో నుండి ఒక గింజ బతకడమే అర్థం కాదంటే విస్తారమైన ఫలము దాంట్లో నుండి రావడం అంటే ఏంటది? ఆ దేవుని కార్యాలు, అది మనం గుర్తించాలి. కాబట్టి మనల్ని దేవుడు అందరికంటే గొప్పగా నిలబెట్టాలనేది మన ప్రార్థన, మన ఆశ, మన యొక్క నిరంతర విశ్వాస పోరాటం కాదు. అది మనది కాదు, దేవుందది. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా అందరికంటే గొప్పగా అక్కడ ఉంచడం అనేది దేవుని పని. కానీ మన పని ఏంటి? ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం మన పని. అలా ఎలా నెరవేర్చగలం మనం గుర్తించాలి. కాబట్టి వాక్యము దగ్గరికి రాకుండా పనిని గూర్చే, ప్రయాసను గూర్చే ఎంతవరకు అండి? టైం అయిపోయేంత వరకు కూడా మెలకువ రావట్లేదు మనుషులకు. మెలకు రావాలి కదా, దేవుని వైపు తిరగాలి. ఆయనే సకల ఆశీర్వాదములకు కర్త. ఆయన ఇస్తేనే, ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేము. తెలియాలి కదా. అది తెలిసిన వాడు కనీసం మిగిలిన సమయాన్నైనా చక్కగా వినియోగించుకుంటాడు. కాబట్టి మనుషులు దేవుని సన్నిధికి రానందుకు, దేవుని దగ్గరికి రానందుకు అని కాకుండా ఇంకెవరినో అడగడం, ఇంకా ఇట్లా చేద్దాం, ఈసారి రెండో ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఆ విధంగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటున్నారు. వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. దేవుని దగ్గరికి రావట్లేదు. దేవుని దగ్గరికి వచ్చినా కూడా హృదయం ఇక్కడ లేదు, విశ్వాసం ఇక్కడ లేదు, నా పనిలోనే ఉంది, నా ప్రయాసలోనే ఉంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ తన ప్రజలకు దేవుడు అద్భుతమైన విషయాలు చెప్పాడు. మీరు ఇది చూసుకుంటే నేను అవి చూసుకుంటాను. అది వాక్యం చదివే వ్యక్తికి అర్థమవుతుంది. వాక్యం చదవని వారు ఏం చేస్తూ ఉంటారు? వేకువనే లేద్దాం, ఈసారి టైం తక్కువ ఉంది, వేకువనే లేచి రాత్రి దాకా కష్టపడదాం అనుకుంటున్నారు. కష్టపడగలవు, కష్టాన్ని పెంచుకోగలవు, కష్టాన్ని రాసుకోగలవు, కానీ కష్టాన్ని అడగగలవా? జీతాన్ని నేను కష్టపడ్డాను గనుక దేన్ని అడుగుతావు? ఇంకా అక్కడ నుండి పిచ్చివారిలాగా మనం ప్రవర్తిస్తున్నట్టుంటుంది. మన కష్టాన్ని, కష్టమా, నేను ఇంత కష్టపడ్డాను వేకువ నుండి చాలా రాత్రి వరకు, ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాల్సిందే అంటే చూసే వాళ్ళంతా, వినే వాళ్ళంతా ఏమనుకుంటారు? దేవుడు ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన మనకి ఇచ్చాడు వాక్యం. ఇది మీరు చూసుకుంటే ఇక్కడ నుండి మొదలు పెట్టాడు ఆశీర్వాదాలు. ఇది మీరు చూసుకుంటే సమస్త జనముల కంటే హెచ్చుగా. ఏంటది? చదువు కాదది, ఆరోగ్యం కాదు, చేతుల నైపుణ్యం కాదు, అందము కాదు, ప్రజల చేత గుర్తించబడుతున్నా ప్రజలు ఏదో లోకం వేరు. వారు ఎక్కడ ఏముందో అనే వెతుకులాటలో ఉన్నారు వారు. అర్థమైందా? ఏ పుట్టలో ఏముందో, అష్ట దిక్కులు,
ఎత్తుక్కుంటూ వెళ్ళాలిగా, భూమిని చుట్టి రావాలి. అది వారి పరిస్థితి. చుట్టూ 4 దిక్కులు, 4 దిశలు. అది వారి పరిస్థితి. మనకు అలా కాదు. అసలైన అడ్రస్, సకల ఆశీర్వాదముల యొక్క ఆ గనిని, నిధిని, ఆ ఊటను దేవుడు పరిచయం చేసి, ఇదిగో ఇది ఇక్కడ ఉంది, దీనిలోకి ఎంటర్ కావడానికి డోర్ వాక్యం. ఇది నువ్వు చూసుకుంటే అది నీ దగ్గర ఫ్లో అవుతుంది అనే విషయాన్ని దేవుడు చెప్పాడు. అయితే దాన్ని నెరవేర్చడానికి ప్రేమ. నీకు ప్రేమ లేకుండా నీవు ఏం చేస్తున్నా కూడా నువ్వు సమర్థించుకుంటావే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఇంకేం చేస్తాను అని నిరాశవాదంలోకి వెళ్ళిపోతావు అని ఇక్కడ ప్రేమను గురించి చెప్పాడు. ప్రేమ కలిగి ఉండేవాడే నెరవేరుస్తాడు. నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తాం మనం? నా ద్వారా ఎదుటి వ్యక్తి కష్టం కలగకూడదు అనే విధానాన్ని ఎంచుకుంటావు నువ్వు. కానీ మనుషులు తెలియకుండానే స్వార్థపరులు. ఏదైనా నాదే అర్థం అవుద్ది, ఏదైనా నాదే అర్థం అవుద్ది. ఎదుటి వ్యక్తికి ఏమర్థం అవుద్ది? అర్థం కాదు. నువ్వు ఆలోచిస్తే కదా అర్థమయ్యేది. అర్థం కావడానికి ఒకటి దేవుడు పెట్టాడు. అందుకే అడుగుతాడు దేవుడు, ఏంటది? మనస్సాక్షి. నీటిలో మన ముఖం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా కొన్ని విషయాలు చెప్పాడు. ఈ మనస్సాక్షి ద్వారా నీకు అర్థమవుద్ది మనస్సు ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంటుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగావనుకో, అడగడానికి వెళ్ళావనుకో, మన మనసు ఎలా ఉంటుందండి? ఆ సహాయం ఇస్తే కృతజ్ఞత చెప్దామని ఏదో రెడీగా ఉంటుంది. అంతేగాని వాళ్ళకు ఉన్నాయని మనకు రాసియాలనుకుంటామా? నీకు మనస్సాక్షి ఉంటే అర్థమవుతుంది. అదే ప్రతి వ్యక్తిని మనం అపార్థం చేసుకోవడంలో ఎట్లా అపార్థం చేసుకోమంటే అట్లా అపార్థం చేసుకుంటూ ఉంటాం. మనస్సాక్షి అనేది కావాలి. అది ఉంది కనుక అడుగుతాడు దేవుడు. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాం, ప్రేమ అనేది దాని ద్వారానే నువ్వు దాన్ని నెరవేరుస్తావు అని చెప్పాడు. ప్రేమ కీడు చేయదు. ప్రేమ ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తుంది, మిగిలినవన్నీ తన గురించి ఆలోచిస్తుంది. జ్ఞానం గురించి, ప్రేమ గురించి చెప్పాడు. 1 కొరింథీ 8వ అధ్యాయంలో జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను అతిశయపడేటట్లు చేస్తుంది, ఒప్పొంగేటట్లు చేస్తుంది. నువ్వు జ్ఞానివైతే నువ్వు ఎగిరి పడుతుంటావు, కానీ ఎదుటి వాడికి మాత్రం మేలుకరంగా ఉండలేవు. అలా ఉండాలంటే నీకేం కావాలి? ప్రేమ కావాలని చెప్పాడు అక్కడ. జ్ఞానం ఒప్పంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది, క్షేమం కలిగిస్తుంది. ఎదుగుదల అనేకుల జీవితాల్ని నాశనం చేస్తుంది. ఎందుకు? వారికి జ్ఞానమే. ఆ జ్ఞానముతో వారు మొదట వారికి దూరం అవుతున్నారు, తర్వాత తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, ఆ తర్వాత ప్రేమించే వారికి దూరం అవుతున్నారు. ఇలా ఏం చేస్తుంది అది? కానీ ప్రేమ క్షేమమును, అభివృద్ధిని కలిగిస్తుంది. క్షేమము కోల్పోయి అపాయంలో ఉంటే లాభం ఏంటి? అన్నీ పొందుకొని రాత్రి నీ ప్రాణం పోతుందంటే ఏం లాభం? ఏడుపు తప్ప ఏమైనా ఉంటుందా? క్షేమము పక్కన పెట్టి అభివృద్ధి కావాలి చాలా మందికి. కానీ దేవుడు క్షేమము ఉంటేనే, దేవుడికి అభివృద్ధి మొదట కాదు, క్షేమం మొదట. నీ క్షేమము మొదట, నీ అంతరంగంలో సమాధానము మొదట, నీలో నిండుతనము మొదట. అక్కడి నుండి అంతేకాదు, అది లేకపోతే అలా ఎక్కడికి వెళ్ళినా అది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే అని కలవరంతో, టెన్షన్తో ఉంటావు. ఉన్న దానిలో నువ్వు నిదానంగా ఉండటం ద్వారా వచ్చేదే నిజమైన ఆశీర్వాదం. అది మనం గుర్తించాలి. ఒక్కొక్క తరగతి నుండి పైకి వెళ్ళేటప్పుడు ఆ తరగతిలో ఆనందిస్తూ అతిశయపడేవాడు చూడండి, సురక్షితంగా వేరే తరగతిలోకి వెళ్ళిపోతాడు. ఆ తరగతిలో ఆనందించి అతిశయపడాలంటే ఆ తరగతిని చక్కగా అధ్యయనం చేసి ఉండేవాడు ఆ చదువులో ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి సులువుగా వెళ్తాడు. ఇది చక్కగా చదవక, ఆనందించక, అతిశయించకుండా ఉన్నవాడు ఇక్కడ కలవరపడుతుంటాడు. ఎగ్జామ్స్ అంటే కూడా కలవరపడుతుంటాడు. ఎటువంటి పరిస్థితి? కాబట్టి మనం గుర్తించాలి, వాక్యం ప్రేమ ద్వారానే దాన్ని చేరుకుంటాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అందుకే
అనేకమైన విషయాలు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నీ భోజనం మూలంగా నీ సహోదరుడు దుఃఖిస్తే నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కాదు అని చెప్పాడు. నీ సహోదరుడు గనక నీ భోజనం మూలంగా దుఃఖిస్తే నీవిక ప్రేమ కలిగి నడుచుకునే వ్యక్తివి కాదు. రోమా పత్రికలో 14వ అధ్యాయంలో మాటలు చెప్పాడు. 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు. అదేంటి? నా ఆనందం నాది, మనదే అర్థమవుతుంది, మనదే. మన ఇంటికి ఎవరైనా వస్తే మనదే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఏం తెచ్చారు, ఏమర్థమవుతుంది? పోనీ సరే అని దేవుడు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ మనం వారింటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడేమర్థమవుతుంది? అప్పుడు కూడా మనదే అర్థమవుతుంది. మనం వారికి చేయడం అర్థం కావట్లేదు, వాళ్ళు మనకు చేయడమే, వారు మనకు చెయ్యాలి. ఎప్పుడు నీదేనా? నువ్వు స్వార్థం వెంబడి వెళ్తావు. ప్రేమ ఎదుటి వ్యక్తి కొరకు ఆలోచిస్తుంది. నా వలన, నా కార్యక్రమాల వలన, నా పరిస్థితి వలన ఇతరులకు బాధ కలగకుండా నేను ఏర్పాటు చేసుకోవాలి. నా ఏర్పాట్లు ఆ విధంగా ఉండాలి. నా సంతోషాలు, నా విధానాలు, నా పద్ధతులు ఫస్ట్. ఇది ఎవరు చెప్తున్నారు? బైబిల్, దేవుడు చెప్తున్నాడు. అది లోకం నేర్పించదు, శరీరం నేర్పించదు, దేవుని వాక్యం నేర్పిస్తుంది. శరీరం తప్పించుకోవడం నేర్పిస్తుంది. స్వార్థాన్ని కూడా గొప్పగా ప్రజెంట్ చేయడం, గొప్ప అడ్వర్టైజ్ చేయడం నేర్పిస్తుంది. ఏంటి? శరీరానుసారమైన మనస్సు కవర్ చేసుకోవడం నేర్పిస్తుంది. అదే స్థితిలో ఉండడం, సమర్థించుకోవడం నేర్పిస్తూ ఉంటుంది. కానీ వాక్యము మన యొక్క జీవితములో ఉన్నతమైన విలువలు, వికసించుట, విస్తరించుట, అది దేవుని వాక్యం మనలో చేస్తుంది. కాబట్టి ప్రేమ ద్వారానే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తావు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రేమ ద్వారానే దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తావు. కాబట్టి నీ వలన నీ భోజనం వలన, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల వలన ఇతరులు బాధపడకూడదు. దేవుడు హన్నాకు పిల్లలు ఇవ్వలేదు, పెనిన్నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఇవి చూడండి, ఆమె హన్నా మీద ఎగిరిపడుతుంది, ఆమె దుఃఖపడేటట్లుగా మాట్లాడుతుంది. అందుకేనా దేవుడు అనుగ్రహించింది? ప్రేమ లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. దేవుడు దీవించిన, దేవుడు గొప్ప చేసిన, దేవుడు ఆరోగ్యవంతంగా ఉంచిన దాన్ని మనం శాపంగా మార్చుకుంటాం. కాబట్టి ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని నిబంధనలో నిలబడతాడు. దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి ప్రవహించి ఆ డోర్ను తెరుస్తావు, అనగా ధర్మశాస్త్రాన్ని నీవు నెరవేరుస్తావు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యంలో భక్తులైన వారందరూ ఆ విధంగా ఉన్నారు. అపొస్తలుడైన పౌలు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఖైదు చేయబడి కైసరు ఎదుట నిలబడడానికి తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఆ ఓడలో 276 మంది ఉన్నారు. ఈ విషయాలని అంతకుముందు విన్నాం కదా. అందులో ముందుగానే చెప్పాడు, అయ్యా ఈ యొక్క ప్రయాణం వలన మనకు నష్టం వస్తుంది అని ఆ యొక్క నాయకుడికి లేక శతాధిపతికి చెప్పాడు, ఓడ నావికుడికి చెప్పాడు. ఇది ఈ యొక్క ప్రయాణము మన ప్రాణాలకు కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది అనే విషయం చెప్తే పట్టించుకోకపోయినా కూడా అతడు తన ద్వారా మేలు చేయడానికే ప్రయత్నించాడు. చివరికి ప్రమాదంలో పడ్డారు. ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేశారు, వీలు కాలేదు. చివరికి ఆ ఓడలో ఉన్న సామాన్ అంతా సముద్రంలో పారవేశారు. చివరికి వారి ఆహార పదార్థాలు కూడా లేని పరిస్థితి. అంత జరుగుతుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా అపొస్తలుడైన పౌలు వారిని నా మాట వినలేదని ఆయన గొప్ప చేసుకోవడానికి, వారిని తగ్గించడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నించలేదు. ఆదరించడానికే చూశాడు, బలపరచడానికే చూశాడు. ఆయన ఆహారము ఒంటరిగా తినలేదు. 14 రోజుల నుండి ఎవరు ఏమీ తీసుకోలేని పరిస్థితిలో అతడు కూడా
వారు మొదట తీసుకోవాలి అని వారందరిని తన మాటలతో ఏం చేశాడు? బలపరిచాడు. వారు ఈయన మాట విన్నారా? ఈయనకి ఏమైనా సహాయం చేశారా? శతాధిపతి కానీ, ఓడనావికుడు కానీ, అసలు వారు వ్యతిరేకంగా ఉన్న ఈయన మాత్రము ఏం చేస్తున్నాడు? ఈయన మాటను లెక్క చేయకపోయినా, అపహాస్యం చేసినా ఎవరికి తెలుసు? ఓడనావికుడికి తెలుసా, నీకు తెలుసా అనే పరిస్థితులు వచ్చిన, చివరికి ఆ పరిస్థితి వచ్చిన నీ మాట వింటే బాగుండు అని కూడా అనలేదు వాళ్ళు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు? వారికి మేలు చేయడానికే చూస్తున్నాడు. అది మనం చూస్తాం. లోతు కూడా సొదొమలో నివసించాడు. లోతు నీతిమంతుడు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. లోతు గురించిన జీవితం మనకు ఉంది గనక అతడు ఎవరికి హాని చేయలేదు. వీలైతే అతడు దేవదూతలకే అలా చేశాడంటే మీరు ఆలోచించాలి. తెలియకయే దేవదూతలకు ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. తెలుసా అసలు దేవదూతలని? అబ్రహాంకు తెలుసు. అబ్రహాంకు తెలుసు తన ఇంటికి వచ్చింది ఎవరో, ఎందుకు వచ్చారో. మేము వెళ్తామంటే, అయ్యా ఇందు నిమిత్తమే కదా నీ దాసుని చేత పరిచర్య పొంది దీవించడానికే కదా మీరు వచ్చింది అనే ఈ విషయాన్ని అబ్రహాం చెప్పాడు. కానీ లోతుకు తెలియదు వారెవరో. తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. కలలో ఏం చెప్పలేదు, వస్తున్నాం రాబోతున్నాం ఈ సంవత్సరంలో చెప్పలేదు. ఎందుకు చేశాడంటారు? చేయడమైన అలవాటు. అందులో ఎవరొచ్చినా ఆయనకు సంబంధం లేదు. ఎవరొచ్చినా సంబంధం లేదు. కాబట్టి అతడు మేలే చేశాడు వారికి. మేలు కొరకే మాట్లాడాడు. మేలైన విధానాలే. అతడు ఎవరికి కూడా కీడు చేయలేదు. అటువంటి అద్భుతమైన జీవితాన్ని అతడు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనము ఇక్కడ వాక్యంలో చూస్తే 9వ వచనంలో ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనేవి, అలాగే మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమింపవలెనని వాక్యంలో సంక్షేపముగా ఉంది అనేది ఇక్కడ తెలియజేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమించడం అనేది. దాని ద్వారా నీవు ఏం చేస్తావంటే దేవుని చిత్తం మొత్తాన్ని నెరవేరుస్తావు. దేవుని ఆజ్ఞలన్నీ, ఈ 10 ఆజ్ఞలు, అలాగే ఇంకా ఏ ఆజ్ఞలు కూడా నీకు ఉన్నా కూడా వాటి అన్నిటిని నెరవేర్చేస్తావు. ఇది నీలో ఉంటే పొరుగువాడు నాలాంటి వాడే. కాబట్టి అతన్ని నేను ఎలా నన్ను ప్రేమించుకుంటున్నానో అలా ప్రేమించాలి. లేక నేను ఆ పరిస్థితుల్లో ఏం ఆలోచిస్తానో, ఇక్కడ నిన్ను వలే అనే దాంట్లోని ఏమర్థం అవుతుందంటే నీలాంటి వాడే. ఎవరతను? నీలాంటి వాడే. ఒక 2 స్నేహితులు ఉన్నారు అనుకోండి. ఒక స్నేహితుడు తన పరిస్థితులను అనుకూలంగా ఉండడాన్ని బట్టి అతడు గొప్పగా చదువుకున్నాడు. ఒక కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు అనుకోండి. గొప్ప స్థానములో ఉన్నాడు. అక్కడ ఉన్న అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. అదే స్నేహితుడు పరిస్థితులు కలిసి రాలేదు, ఆర్థిక పరమైన నష్టాలు వచ్చాయి, చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది, అడపదడప చదువుకున్న వీలు కాని పరిస్థితి. ఆ విధంగా అతడు అక్కడ ఒక ప్యూన్ అయ్యాడు అనుకోండి. ఎవరి పనుల్లో బాధ్యతల్లో వారు ఉన్నారు. కానీ మనస్సులో ఇతడు నాలాంటి వాడే అనేది ఉండాలా లేదా? ఇతడెవరు? నాలాంటి వాడే. ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు తీసుకొస్తున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగువాడు నీలాంటి వాడే. స్థానాలు వేరు కావచ్చు, క్రిందున్న పైనున్న స్థానాలు వేరు కావచ్చు, దేవుడు ఒక్కొక్క పరిస్థితిలో ఉంచవచ్చు. కానీ అతన్ని నువ్వు ఎలా చూడాలంటే అతడెవరు? నాలాంటి వాడే, నా పరిస్థితుల్లో ఉన్నవాడే, నాతో సమానమైన వ్యక్తి. కానీ దేవుడు అతను అక్కడ ఉంచాడు, నన్ను ఇక్కడ ఉంచాడు. కానీ నేను అతన్ని ఎలా చూడాలి? నాలాంటి వాడే. అతని గురించి అతడు నాకు సంబంధించిన వాడు, నేను వేరే, నా గ్రూప్ వేరు, ఆ విధంగా అనుకుంటే నువ్వు చేయలేవు. ఆ మంచి సమరయుడు యూదుని కోసం దిగి రావడం ఏంటి? యూదులు ఏం చేస్తారు? సమరయులను ద్వేషించారు, వెలివేశారు. వారికి పెట్టిన పేర్లు ఏంటంటే పాపులు అన్న తర్వాత మెన్షన్ చేసే పేరు ఇది.
అటువంటి పరిస్థితి. వాళ్ళతో సాంగత్యం కానీ, వాళ్ళు పలకరించడం కానీ, వాళ్ళకి సంబంధించిన దాన్ని ముట్టుకోవడం కానీ చేస్తారా? ప్రభువు నీళ్ళు అడిగినప్పుడు మీరు యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు, అలాంటిది నీళ్ళని అడగడం ఏంటి? పెద్ద పెద్ద వాటినే మీరు అడగరు, వైద్యమనే అడగరు. ఒక రకంగా చూస్తే అలా పెద్ద పెద్ద వాటిని మీకు అర్థం కావాలని. అలాంటిది నీటిని, దాని కొరకు ఎంతైనా వెయిట్ చేయవచ్చు, అలాంటిది నీటిని అడగడం ఏంటి మమ్మల్ని? అలా చూస్తున్నారు యూదులు. మరి ఆ యూదుడు పడిపోయాడు. సమరయుడు యూదుని కొరకు తన పనిని, వ్యాపారం కొరకు వెళ్తున్నాడు. వ్యాపారం సామాన్ తీసుకురావాలి, డబ్బు చేతిలో ఉంది. దొంగలు పడు స్థలము. ఆయన అక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. ఆ వాహనం దిగకుండా వాహనం స్పీడ్గా వెళ్ళిపోవాలి, కానీ దిగొచ్చాడు. చూసారా? ఎవరి కొరకు? తన్ను పాపిగా ఎంచుతున్న వ్యక్తి, అపహాస్యం చేస్తున్న వ్యక్తి కోసం. అదే దేవుని చిత్తం, అదే దేవుడు చెప్పేది. ఇదే నేను చెప్పేది, వెళ్ళి నీవు కూడా ఇది చేయి. ఇందుకే నా పొరుగువాడెవడు అన్న దానికి చెప్పాడు. పొరుగువాడు ఎవరో చెప్పాడు. నీలాంటి వాడే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము అనే దాంట్లో పొరుగువాడు అంటే కూడా చెప్పాడు. చూడండి, పొరుగువాడు అంటే నీ వలన సహాయం పొందగలిగిన స్థితిలో ఉన్నవాడే నీ పొరుగువాడు. వీళ్ళేమనుకుంటారు? యూదులు పొరుగువాడు. ఏ కమ్యూనిటీలో ఉన్నారో, ఏ అంతస్తులో ఉన్నారో ఆ అంతస్తుకు సరిగ్గా తూగేవారు వారు పొరుగువారు అన్న దగ్గర. అంటే దేవుని వాక్యాన్ని కూడా నెరవేర్చకుండా ఎంత అజ్ఞానం చూడండి. అందుకు దేవుడు చెప్పాడు పొరుగువాడంటే ఎవరు అన్న ప్రశ్నకు. ఎందుకంటే శాస్త్రులకి ఇక్కడ అర్థం కావట్లేదు, ఇక వాళ్ళేం బోధ చేస్తారు? నీ చదివిన వ్యక్తి, నీ స్టేటస్ ఎలా నిర్మించుకున్నావో, చదువును బట్ట, ఆర్థిక విషయాలను బట్ట, అందమును బట్ట, జ్ఞానాన్ని బట్ట, సమాజంలో నీ స్థానాన్ని, ఎక్కడ నీ పీఠాన్ని స్థాపించుకున్నావో దానికి సరిగ్గా తూగే వాళ్ళే అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు ఇక్కడ చెప్పాడు పొరుగువాడంటే ఎవరు అనే విషయం చెప్పాడు. కాబట్టి ఇతరులను నాలాంటి వాడే, దేవుడు వాడిని వేరే స్థానంలో ఉంచాడు, వేరే పరిస్థితిలో ఉంచాడు. నేను అక్కడ ఉంటే ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచించాలి. వారిని పలకరించడము కానీ, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగే సమయము కానీ, ఏదైనా ఒక సమయం ఉండాలి. కాబట్టి ప్రేమను గురించి అనేకమైన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో తెలియజేస్తున్నాడు, ఇందులో వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నేడలా నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుము అన్న మాటలోనికి వస్తాయి. ఈ ఒక్క మాటలో సంక్షేపముగా పూర్తిగా ఈ మాటలో దేవుని ఆజ్ఞలన్నీ, దేవుని చిత్తం అంతా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆశించడం ప్రేమ కాదు. ఆశించడం, ఏది ఇవ్వగలవో చూడు కదా. మనం అలా ఆలోచిస్తే మన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. కానీ ఏది ఇవ్వగలమో, ఏది లేదో, ఏది ఇవ్వగలమో అని ఆలోచించని వాడు దేవుని వాక్యాన్ని నెరవేర్చలేడు. దానికి బదులుగా సైతాన్ చేత సులువుగా ఆపరేట్ అవుతుంటాడు. కాబట్టి ఆశించకూడదు. ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేశాడో, ఆశించకూడదు. ఎన్ని విషయాలున్నా నువ్వు ప్రార్థించవచ్చు దేవుణ్ణి, నా కొరకైన ఆశీర్వాదాలు, కానీ పొరుగువాంది నువ్వు ఆశించకు. అతని ఇంటిని కానీ, అతని ఇంట్లో ఉన్న వస్తువులను కానీ, అతని పని వాళ్ళను కానీ, దేన్నైనా నువ్వు ఆశించకు. దేవుడి యొద్ద నువ్వు ఆశించవచ్చు, దేవుడిస్తాడు నీకు. ఎవరిదో ఏదో చూసి నువ్వు ఆశించకూడదు అనే విషయాన్ని చెప్పాడు. దానికి బదులుగా ప్రేమ, ఈ ఆశించడం అనేది కీడు చేసే దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఆశించకూడదు, దేన్ని కూడా మనము ఆశించకూడదు. ఎంత సమీపంలో ఉన్నా కూడా ఆశించడం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. దేవుడు వద్దని చెప్పిన దానిలోకి వెళ్ళిపోవడం ఎంత ప్రమాదకరమైంది. వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రేమ కలిగి ఉండు,
ప్రేమ కలిగి ఉండు. వీలైతే నువ్వేది ఇవ్వగలవు, నీకున్న అంతస్తులో, నీకున్న స్థాయిలో నువ్వేమి ఇవ్వగలవో, ఏమి చెయ్యగలవో, దేన్ని కట్టగలవో, కుటుంబాల్లో అవసరమైంది ఉందా, ఆ కుటుంబంలో అవసరమైంది నువ్వేది చేయగలవో, నీకున్న దాంట్లో నేనేమి ఇవ్వగలను, ఏమి లేదు, ఏమి ఇవ్వగలను, ఈ ఈ రకంగా ఆలోచించాలి. కానీ వీరికి ఏమున్నాయి అని దాన్ని బట్టి ఆశించడం కాదు. దాన్ని మనకు కూడా ఉండాలి అనే దాంట్లోకి వెళ్ళడం కాదు. దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. ఏది ఎప్పుడు కావాలో అది ఆయన చూసుకుంటాడు. అది మన పని కాదు. దేవుడు అన్ని కలిగిన వాడు, అన్ని మనకు అనుగ్రహించేవాడు అనేదే మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాలి. వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. నీలాంటి వాడే, నీలాంటి వ్యక్తే, నీలాంటి వ్యక్తే, ఒక గొప్ప వ్యక్తి, నీతో సమకాలికుడిగా ఉండి ఒక గొప్ప, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అత్యున్నతమైన అధికార స్థానంలోకి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. నువ్వేం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు? అతనిని మనిషిగా కోరుకుంటా. నీకున్న స్థానాన్ని బట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు. మరి పైనున్న వ్యక్తి కూడా ఆ విషయాన్ని గుర్తించాలి. ఎవరిది వారికే అర్థమవుతుంది. అందుకే ఇతరులకు మేలు చేయలేకపోతున్నారు. మేలు చేద్దామని వచ్చి యోబు స్నేహితులు ఏం చేశారండి? కీడు చేశారు. చూసారు ఎందుకు అలా జరిగింది? వారికి ఉన్నంత జ్ఞానం, అసలు ఆ యోబు స్నేహితులకు ఉన్న జ్ఞానం అనేది గనక మనం ధ్యానం చేస్తే తరగతులు ధ్యానించవచ్చు. సృష్టి రహస్యాల గురించి మాట్లాడాడు. అలాగే వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కొన్ని సందర్భాలు అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కానీ ఆదరించడానికి వచ్చినప్పుడు ఆదరించుట అనేది చేయలేకపోయారు. ఆ విషయాలు, వారు మాట్లాడిన ప్రతి విషయం కూడా గొప్పదే, యోబుకు పనిచేయదు. ఎందుకంటే యోబుకు ఆదరణ, మిగిలిన వారికి అది ఉపదేశం, సువార్త ప్రకటించడానికి కోసం విషయాలు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయడానికి కొరకైన విషయాలు ఉన్నాయి. అలాగే దేవునిలో ఎలా ఎదగాలి, ఏవి పట్టించుకోవాలి, ఏవి పట్టించుకోకూడదు, దేవుని నుండి ఏం నేర్చుకోవాలి. ఆయన బలవంతుడు, అందరికంటే ఆయన ముందు అందరూ కూడా ఓడిపోతారు. కానీ ఎవరిని కూడా ఆయన నిర్లక్ష్యం చెయ్యడు, తృణీకరించడు. అలాంటి అద్భుతమైన విషయాలు చెప్పారు వాళ్ళు. కానీ యోబును ఆదరించడానికి వచ్చిన వారు ఆదరించలేకపోయారు. కారణం ప్రేమ లేదు. జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, కానీ ప్రేమ లేదు. ప్రేమను గురించి అందుకే ఇటువంటి గొప్ప విషయాలు రాశాడు. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. అంటే నీ పొరుగువాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీలాంటి వాడే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీలాంటి వాడని తెలుసుకొని నీవు ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. అనగా నీవు అదే పరిస్థితిలో ఉంటే ఏం కోరుకుంటావు? అది అతను చేయగలగాలి. మనం ఇతరులను అర్థం చేసుకోవాలంటే వారి పరిస్థితుల్లోనికి వెళ్ళి, దేవుడు నన్ను ఈ పరిస్థితిలో ఉంచితే నేనేం కోరుకుంటానని తెలుసుకొని దాన్ని చేయాలి. అది మనము గుర్తించాల్సిన విషయం. కాబట్టి ప్రాముఖ్యముగా ఇక్కడ మనం రెండవదిగా ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా కీడు చెయ్యదు. మన ఏర్పాట్లు కీడు కలగకూడదు. మన ద్వారా కీడు కలిగిన దాన్ని మనం భరించేవారుగా ఉండాలని వాక్యం చెప్తుంది. అది ప్రేమ ద్వారా సాధ్యమవుతుంది. అలాగే అన్ని ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇతరులను మనలాంటి వారు అని అనుకోవాలి. అలా అనుకోనప్పుడు ప్రేమించలేం. మనం అలా అనుకోనప్పుడు మనం అసలు లెక్క చేయం. వీరు మనకు సంబంధించిన వ్యక్తులు కాదు. దేవుడు కోరుకున్న ఒక్క పని కూడా మనం చేయలేం. ప్రేమ ఉంటేనే జరుగుద్ది. అది ప్రేమ ఉంటేనే జరుగుద్ది. మనల్ని అందరినీ కన్నవాడు ఆయనే. అది మర్చిపోవద్దు కదా. మనల్ని అందరినీ కన్నవాడెవరు? ఆయనే. ఆయన మనం ఎలా ఉండాలని తన పిల్లలకు ఒక ఉత్తరాన్ని రాశాడు. ఇది బైబిల్. మీరు తండ్రిగా ఉండి ఆలోచించండి. పిల్లల్లో ఎన్ని వ్యత్యాసాలు, అంతరాలు ఉన్నా, అంతరాలు కాదు, ఏకత్వాన్ని పైకెత్తండి. మీ స్థానాల్లో ఉండండి, మీ ఉద్యోగాలు చేస్తూ ఉండండి. కానీ ఒక విషయంలో మేమందరం ఒకటి అన్నదాన్ని మాత్రం నువ్వు మర్చిపోతే నువ్వు తండ్రి హృదయాన్ని దుఃఖపెడతావు.
అదే ఇక్కడ అదే తెలియజేస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాడు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు నాలాంటి వారు, నా వలనే అనే విషయాన్ని ఆలోచించడంలోనే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే ప్రేమించువాడే, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు. అంటే ధర్మశాస్త్రము ప్రేమించుటకే ఇచ్చాడు. తండ్రి తన పిల్లలకు ఇచ్చిన సందేశము, తండ్రి ఇచ్చాడు పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అన్న దాంట్లోనే తండ్రి యొక్క ఆనందం, తండ్రితో సంబంధం, తండ్రి నుండి అన్నిటిని పొందడానికి కొరకైంది నీవు ఆ స్థితిలోనికి రాగలవు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఆయన ధర్మశాస్త్రము వారి మధ్యలో ఉండే ఆ సరి అయిన ఆయన ఇష్టపడే సంబంధాన్ని నెలకొల్పుట కొరకే రాయబడ్డది. అది